రీసెంట్గా మీరు ఒక కామెంట్ కూడా చేశారు. రిమోట్ కంట్రోల్ గురించి జగన్ గారికి ఎక్కువ బాగా తెలుసు. 2 బీల చేతిలో ఆయన రిమోట్ కంట్రోల్గా ఉన్నారు. ఒక బీ బీజేపీ అయితే 2వ బీ ఇంట్లో ఉన్న భారతి గారు అని. అంటే భారతి గారికి క్లోజ్ రిలేటివ్ కదా అవినాష్ గారు. మీకంటే కూడా ఆయనకి ఆ బావ వరుస అవుతారు కదా. అంటే కుండ మార్పిడి చేసుకున్న సందర్భంలో మేనత్త కొడుకు బహుశా. అందువల్ల ఆవిడ ప్రెషర్ ఏమైనా ఉందా అతను కాపాడుకునేందుకు? నేను అన్న కమెంటు చాలా లైటర్ వేలో అన్నాను. నేను అన్న కమెంట్ ఏమిటంటే, నేను చంద్రబాబు చేతిలో రిమోట్ కంట్రోలు అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు కాబట్టి రిమోట్ కంట్రోల్ గురించి మీకు బాగా తెలుసు. రిమోట్ కంట్రోల్గా వ్యవహరిస్తున్నది మీరు. మోడీ చేతిలో 5 సంవత్సరాలుగా రిమోట్ కంట్రోల్గా ఉన్నారు. అలాగే మీ భారతీ చేతిలో కూడా మీరు ఉన్నారు అని చెప్పాను. ఎందుకంటే భారతీ ఫ్యామిలీ అవినాష్ రెడ్డి, నీ ఫ్యామిలీ షర్మిలారెడ్డి, సునీతారెడ్డి, నీ ఫ్యామిలీ కంటే కూడా నీకు భారతిరెడ్డి ఫ్యామిలీ ఎక్కువ అయిపోయింది ఈరోజు. సో ఆబ్వియస్లీ ఆ ఇన్ఫ్లుయెన్స్ నీ మీద ఎక్కువ ఉంది అని చెప్పే ప్రయత్నంలో చెప్పడం జరిగింది. అంటే ఒకవేళ ఆవిడ ప్రెషర్ ఉందంటారా అంటున్నాను నేను. ఆవిడ న్యాచురలీ ఉంటుంది కదండి. మీ భార్య మాట మీరు వినరా? సో ఆబ్వియస్లీ ఉంటుంది, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అవినాష్తో పాటు భారతి గారి పేరు కూడా ప్రధానంగా వినిపించింది. సిబిఐ మెన్షన్ చేసిన పాయింట్ అవుట్ చేసింది. తెల్లవారుజామున మర్డర్ అయిన వెంటనే ఫస్ట్ కాల్ 4:30కి భారతి గారికి వెళ్ళింది అని. సో ఆ ఉద్దేశంతో ఆవిడ పాత్ర కూడా ఉందని ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో ఆ మాట అన్నారు అని. $1 మిలియన్ క్వశ్చన్ ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ ఎంత, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇలా కన్విన్స్ అయ్యారు, ఎందుకు ఇలా 1 సైడెడ్గా ఉన్నారు అన్నది $1 మిలియన్ క్వశ్చన్. ఎవరు ఎంత ఇన్వాల్వ్ అయ్యారు అన్నది నేను చెప్పలేను, బికాజ్ ఐఎమ్ నాట్ ద ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. ఒకవేళ ఫోన్ కాల్ పోయింది, అక్కడ ఆ సందర్భంలో ఏం జరిగింది అన్నది నాకు పూర్తిగా తెలియదు. కానీ తెలిసిన వాళ్ళు, ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, ఫోన్ కాల్ చేసుకొని మాట్లాడుకున్న వాళ్ళు ఒక మాట వచ్చి బయట చెప్తే జనాలు కూడా అర్థమవుతుంది కదండి. ఇప్పుడు భారతిరెడ్డి గారో, జగన్మోహన్ రెడ్డి గారో, లేకపోతే ఎవరైనా వచ్చి ఇది జరిగింది అని చెప్తే ఎంత నీట్గా ఉంటుంది. మీరే కడిగిన ముక్తంలాగా బయటకు వస్తారు కదా, మేము అమాయకులము, మాకేం తెలియదు అన్న విషయము మీరు ప్రజలకు చెప్తే, అర్థమయ్యేటట్టు చెప్తే ప్రజలకు కూడా అర్థమవుతుంది కదా. మీరేదో దాచిపెట్టాలని ప్రయత్నిస్తున్నట్టు మీరు ఎప్పుడు వచ్చి ఏది మాట్లాడరు, ఎప్పుడు వచ్చి క్లారిఫికేషన్ ఇవ్వరు. నేను కన్విన్స్ అయ్యాను అంటారు. మీరు కన్విన్స్ అయితే ఎంత, మీరు కన్విన్స్ అవ్వకపోతే ఎంత అండి? ఈ మాటలు మాట్లాడే బదులు ప్రశ్నలకు సమాధానం చెప్పండి. హార్ట్ అటాక్ అని ఎందుకు చెప్పారో చెప్పండి, సిబిఐ ఎందుకు వద్దంటున్నారో చెప్పండి, ఫోన్ కాల్ పొద్దున ఎప్పుడు వచ్చిందో చెప్పండి. మీ డిఫెన్స్లో మీరు మాట్లాడుకోవచ్చు కదా. మీరు ఇందాక అన్నారు మనం కూర్చున్న చోటే, ఇదే చోట వివేకానంద రెడ్డి గారు మెంటాలిటీస్ అనుకోవాలి. అంటే రాజశేఖర రెడ్డి బిడ్డని ఇన్ని మాటలు పడుతూ ఉంటే కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు, సినిమా వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళ చేత వీడియోలు రిలీజ్ చేస్తూ ఉంటే ఆ మాటలు వింటూ ఉంటే, అదే రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే మాలాంటి వాళ్ళు ఎన్నో కోట్ల మంది గుండె తరుక్కుపోతాం. చాలామందికి నిజానికి చాలామంది ఎమోషన్ అవుతున్నారు. ఏంటి షర్మిల గారు ఇన్ని మాటలు పడాలా రాజకీయాల్లో? ఆవిడకి ఏం అవసరం, నిజానికి ఏం అవసరం? ఆవిడకి లేని లోటు ఏముంది? దర్జాగా హ్యాపీగా బెంగళూరులో బిజినెస్ చేసుకుంటూ హ్యాపీగా ఉండొచ్చు. కానీ వాళ్ళు వచ్చి చెల్లెల కోసం అండగా నిలబడి ఇంత రోడ్ల మీద తిరుగుతూ ఇన్ని అవమానాలు పడుతున్నారే అని మాకు బాధేస్తుంది. అట్లా మీరు కూడా ఎమోషన్ అయినట్టున్నారు 2-3 సభలు. How will it not hurt? And it will definitely hurt. ఎవరి కోసం అయితే నిస్వార్థంగా అన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేశాను, నేను ఎవరి కోసం అయితే ఏ పార్టీ కోసం కష్టపడ్డాను, ఏ మనిషి కోసం కష్టపడ్డాను, ఎందుకు చేశాను? ఆ రోజు మీరు కష్టాలలో ఉన్నారు కాబట్టి చేశారు కదా. అంతగా కష్టపడి అంత త్యాగం చేస్తే కూడా, నా బిడ్డలను సైతం పక్కన పెట్టి, నా ఇంటిని సైతం పక్కన పెట్టి అంత త్యాగం చేస్తే కూడా మీకు ఈరోజు అదే కాదు, ఏది గుర్తులేదు. అసలు చెల్లెలన్న విషయం కూడా గుర్తులేదండి. ఇట్స్ సాడ్, ఇట్స్ వెరీ సాడ్. ఏ చెల్లెలకి రాకూడని కష్టం కదండి ఇది. ఏ అన్నా కూడా ఇలాంటివి చేయకూడదేమో. బహుశా ఒకవేళ ఆయనకి తెలియకుండా జరిగితే దాన్ని ఇమీడియట్గా కట్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది కదా. నా చెల్లెలు, నా రక్తం ముంచి పుట్టిన చెల్లెలు, రాజశేఖర రెడ్డి బిడ్డని ఇలా అంటున్నారు ఏంటని ఒక అన్న ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేసే పరిస్థితి కూడా ఎక్కడ కనిపించలేదు కదా. ఎక్కడ కనిపించలేదండి. అసలు కేసీఆర్ నా వెహికల్ను టో చేసినప్పుడు కూడా మోడీ గారు అడిగారంట ఆయనని, కానీ ఈయనలో చలనం లేదు. అంత బండరాయిలాగా తయారైపోయాడు. ఎట్లా అండి మీ ఫ్యామిలీ విషయం? నిజానికి చాలామందికి జనానికి తెలుసుకోవాలనే ఉద్దేశంతో అడుగుతున్నాను యాక్చువల్లీ. అసలు ఒకే తల్లికి
ఒకే తల్లి కడుపును పుట్టిన అన్నా చెల్లెళ్ళు కలిసి పెరిగారు, కలిసి ఆడుకున్నారు, కలిసి చదువుకున్నారు. సరే పెళ్ళైన తర్వాతో లేకపోతే పిల్లలు పుట్టిన తర్వాతో ఫ్యామిలీస్ కొంత మీరు బయటకు వెళ్ళి ఉంటారు. కానీ ఎందుకండి అంత సొంత చెల్లెల మీద అన్న ఇంత దారుణంగా బిహేవ్ చేయాల్సిన అవసరం ఏంటి? రాజకీయం అనేదంతా తెలియదండి. అదే నాకు కూడా అర్థం కాని విషయం. అధికారంలోకి రానంత వరకు జగన్మోహన్ రెడ్డి జగనన్న, అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఎ డిఫరెంట్ పర్సన్. అసలు నేనే గుర్తుపట్టలేకపోయాను. ఒక్కొక్కటి ఆయన చెప్తున్న మాటలైతేనేమి, ఆయన చేస్తున్న పనులైతేనేమి అసలు నేనే గుర్తుపట్టలేనంత స్థితిలో తయారయ్యారండి. ఇట్ వాజ్ షాకింగ్. ఎందుకు చెల్లెల్ని దూరం పెట్టారు అని నిన్న ఒక నేషనల్ మీడియాలో ఒక రిపోర్టర్ లేడీ మహిళా యాంకర్ అడిగిన ప్రశ్నకి జగన్ గారు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఒక జనరేషన్ నుంచి ఒక ఫ్యామిలీ నుంచి ఒకరికి మాత్రమే రాజకీయ వారసత్వం ఉండాలి అని. అది నేను మాత్రమే ఉన్నాను, నా చెల్లెలు రావటం నాకు ఇష్టం లేదు. ఒకే ఫ్యామిలీలోంచి వస్తే నెపోటిజం లేకపోతే ఇంకొకటి రేపొద్దున ఆవిడికి నేనేదో మెయిల్ చేస్తే మళ్ళీ కుటుంబ రాజకీయం చేశారని నా మీద ఆరోపణలు చేస్తారు, కాబట్టి నేను షర్మిల దూరంగా ఉంచాను అంటున్నారు. రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారు రాజకీయాల్లో లేరా అండి? రాజారెడ్డి గారు రాజకీయాలలో లేరా అండి? ఆ జనరేషన్ అటు పెడితే ఇప్పుడున్న జనరేషన్లో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అవినాష్ రెడ్డి గారు లేరా అండి? వైవి సుబ్బారెడ్డి గారు లేరా అండి? విజయమ్మ గారు లేరా అండి? వైవి సుబ్బారెడ్డి గారి ఏమంటారు చెల్లెలు భర్త లేరా అండి? ఇలా ఎంతమంది లేరండి? బంధువులుగా ఉన్నవారు ఎంతమంది లేరు? లేనిది నేను ఒక్కదాన్ని. బట్ పర్వాలేదు, నేనేమి ఆయనకు ఎప్పుడూ ఇష్టం లేదు నేను రాజకీయాల్లో ఉండాలి అని. కనుక నేను ఎప్పుడూ అడగలేదు నేను రాజకీయాల్లో ఉంటాను అని కానీ, ఒక పోస్ట్ కానీ, ఒక పదవి కానీ నేను ఎప్పుడూ నోరు తెచ్చి అడిగిందని కాదు. ఇన్ఫ్యాక్ట్ ఆయనే చెప్పాడు ఎంపీగా చేస్తాను నేను అని. అమ్మకు మాట ఇచ్చాడు కాబట్టి అమ్మే అప్పుడప్పుడు అడుగుతూ వచ్చింది తప్పితే నేను ఎప్పుడూ నోరు తెరిచి అడగను కూడా లేదు నాకు ఇది కావాలి అని. ఎక్కడా రాసి పెట్టలేదండి కుటుంబంలో ఒక్కరే ఉండాలి అని, ఎక్కడా లా లేదు, ఎక్కడా రాసి పెట్టలేదు. ఆయన మైండ్లో ఆయన రాసుకున్నారు, ఫైన్, అదే ఆయన ఇష్టం, ఆయన పార్టీ. కాకపోతే ఇదేదో నేను ఇన్సిస్ట్ చేశాను అందుకు ఈ డిఫరెన్సెస్ వచ్చాయి అన్న ప్రచారం చేయడం ఈజ్ నాట్ రైట్, బికాస్ దట్ ఈస్ నాట్ వాట్ హ్యాపెండ్. అంటే చంద్రబాబు రేవంత్ రెడ్డి కలిసి మీకు ఏదో రాజ్యసభ సీట్ ఇస్తా అన్నారు, లేకపోతే ఇంకో పదవి ఏదో ఇస్తా అన్నారు, అందుకని ఆమెను తీసుకొచ్చి వ్యూహాత్మకంగా నా మీద, నా చెల్లెని నా మీదే ప్రయోగిస్తున్నారు. రేవంత్ రెడ్డి స్కెచ్ చేస్తున్నారు. అంటే టీడీపీ పార్టీలో నాకు రాజ్యసభ ఇస్తారా? కాంగ్రెస్ పార్టీలోనో లేకపోతే టీడీపీలోనో మీకు కోరినట్టుగా రేపొద్దున అవసరమైతే అక్కడ ఉన్న రేవంత్ రెడ్డి, ఇక్కడ ఉన్న చంద్రబాబు కలిసి మీకు రాజ్యసభ లేకపోతే ఇంకోటో. చంద్రబాబు గారి పిచ్చి పట్టిందేమో అని నాకు ఒక చిన్న అనుమానంగా ఉందండి. బికాస్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ సో ఒబ్సెస్డ్ విత్ చంద్రబాబు గారు. చాలా డిల్యూషనల్గా ఆలోచనలు చేస్తున్నారు. చంద్రబాబు గారు నన్ను కంట్రోల్ చేస్తున్నారట, చంద్రబాబు గారు సునీతను కంట్రోల్ చేస్తున్నారట, న్యాయం కోసం పోరాడుతుంది తనకు కంట్రోల్ చేస్తున్నారు. చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారిని కూడా కంట్రోల్ చేస్తున్నారట. చంద్రబాబు గారు ఆఖరికి మోడీని కూడా కంట్రోల్ చేస్తున్నాడంట, ఎందుకంటే చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నాడు కాబట్టి. చంద్రబాబు గారికి అంత పవర్ ఉందా అండి? చంద్రబాబు గారికి అంత పవర్ ఉంటే మరి జైలుకి ఎందుకు వెళ్తాడండి? చంద్రబాబు గారు అంత పవర్ఫుల్గా చేసేది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఈయనలాగానే పక్క రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని పట్టుకొని ఇంకోటి కంట్రోల్ చేస్తున్నాడు అంటే ఏం చెప్తున్నాడంటే ఈయన ఇంకోటి కంట్రోల్ చేస్తున్నాడనా? ఈయన ఎవరి చేతితో కంట్రోల్ అవుతున్నాడండి? ఏం మాట్లాడుతున్నారండి? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంకొక రాష్ట్రంలో ఉన్న అపోజిషన్ లీడర్ కంట్రోల్ చేస్తున్నాడా? ఆ అపోజిషన్ లీడర్కు పవర్ ఉంటే ఆయన జైలుకు పోకుండా ఆయన కాపాడుకోలేడా? జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పిచ్చి పట్టినట్టే నాకు ఆయన మెంటల్ కండిషన్ మీద నాకు జెన్యున్గా కన్సర్న్ ఉంది. ఒక చెల్లెలిగా ఐ వాంట్ హిజ్ మెంటల్ హెల్త్ టు బీ ఫైన్ అండ్ సౌండ్. కాబట్టే ఆ రోజు నేను అద్దం చూపించి, అన్నా మీరు కనిపిస్తున్నారా, చంద్రబాబు గారు కనిపిస్తున్నారా, దీంట్లో చెక్ చేసుకోండి అని పంపించడం జరిగింది. బికాజ్ ఏది మాట్లాడినా చంద్రబాబే కారణం అండి. ఏదైనా చంద్రబాబే కారణం అన్నట్లు మాట్లాడుతున్నారు అంటే ఇంకా మీరు చంద్రబాబు గారు పిచ్చి పట్టినట్టు డిల్యూషనల్గా మీరు ఆలోచనలు చేస్తున్నారు అని మీరే ప్రూవ్ చేసుకుంటున్నారు కదా. ఆయన నాకు రాజ్యసభ ఇవ్వడం ఏందండి? చంద్రబాబు నాకు రాజ్యసభ ఇవ్వడం ఏంటి? చంద్రబాబు నాకు రాజ్యసభ ఇవ్వగలడంటే నేను ఆ పార్టీలోనే చేరేదాన్ని కదా.